ఏసీబీ కేసుపై స్పందించారు మాజీ మంత్రి విడదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, వ్యక్తిత్వాన్ని హరించాలని కూటమి ప్రభుత్వం కుయుక్తులు కుట్రలు పన్నుతోందన్నారు. తనపై అక్రమ కేసులు విష ప్రచారాలు చేయడమే వాళ్ల లక్ష్యమైతే అలాంటివి 100 కేసులైనా ఎదుర్కొంటానని చెప్పారు ఆమె. తాను నిజాయితీదాన్నని, తన ధైర్యమే ఆమెను గెలిపిస్తుందన్నారు. ఏసీబీ కేసుపై స్పందించారు మాజీ మంత్రి విడదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, వ్యక్తిత్వాన్ని హరించాలని కూటమి ప్రభుత్వం కుయుక్తులు కుట్రలు పన్నుతోందన్నారు. తనపై అక్రమ కేసులు విష ప్రచారాలు చేయడమే వాళ్ల లక్ష్యమైతే అలాంటివి 100 కేసులైనా ఎదుర్కొంటానని చెప్పారు ఆమె. ఏసీబీ కేసుపై స్పందించారు మాజీ మంత్రి విడదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, వ్యక్తిత్వాన్ని హరించాలని కూటమి ప్రభుత్వం కుయుక్తులు కుట్రలు పన్నుతోందన్నారు. తనపై అక్రమ కేసులు విష ప్రచారాలు చేయడమే వాళ్ల లక్ష్యమైతే అలాంటివి 100 కేసులైనా ఎదుర్కొంటానని చెప్పారు ఆమె.